హాయ్ అండి, నేను మీ పద్మావతి. వెల్కమ్ టు వెన్నెలగంటి పద్మాస్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే వీడియో ఏంటంటే మిర్చి బజ్జీ అండి. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది గనక లోపల అంటే ఏమీ పెట్టకుండానే చేశాను. ఈ విధంగా కూడా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. క్రిస్పీగా అసలు తింటుంటే కూడా ఇంకా తినాలి అనిపించేటట్టు ఇవి ఎన్నైనా తింటారండి. మామూలుగా మీరు తినేది 1-2 కంటే తినలేము. ఇవైతే మీరు చేస్తే ఒక 8-10 కూడా ఈజీగా తింటారండి. చూసారు కదండి ఇవి మిర్చి బజ్జీ. సో ఆ ప్రాసెస్లోకి వెళ్దామా. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ని సిమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు నేను ఇన్ని తీసుకున్నానండి. దీంట్లో ఏంటంటే ఇలా కట్ చేసుకొని దీంట్లో ఉన్న గింజలు తీసేయాలి. అంటే మీకు కారం కావాలనుకున్న వాళ్ళు ఉంచుకోవచ్చు, కారం వద్దు అనుకున్న వాళ్ళు దీంట్లోది కొంచెం తీసేసి కొంచెం అట్టు పెట్టుకున్నా పర్వాలా. ఈ విధంగా ఒక్కొక్కటి కట్ చేసుకోవాలి. సగానికి కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకొని దీంట్లో గింజలన్నీ తీసేసుకోవాలి. తీసుకుంటే ఎక్కువ కారం ఉండదు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీంట్లో ఒక బౌల్ కొంచెంగా శనగపిండి వేశాను. ఈ బౌల్ శనగపిండి తీసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ బౌల్లో హాఫ్ బియ్యపిండి తీసుకోవాలి. అలాగే కొంచెం తినే సోడా కొంచెం 1/2 స్పూన్ వేయాలి. అలాగే ఉప్పు కొంచెం టేస్ట్కి తగ్గంత వేయాలి. ఈ రెండు మిక్స్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత వాటర్ పోసుకుంటూ కొంచెం కొంచెంగా కలుపుకోవాలి. ఎక్కువ పోయకుండా కొంచెం మనం బజ్జీల పిండికి అలా తడుపుకుంటాం కదా, అలా తడుపుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా ఉండాలి. మన బజ్జీల పిండి కనుక మనం వేసుకుంటాం కదా, ఆ విధంగా ఉండాలి. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఈ పచ్చిమిర్చిని తీసుకొని ఇట్లా దీంట్లో వేసేయాలి. కొంచెం మీడియం సైజులో పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉండాలి, లేకపోతే మాడిపోతాయి. ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. ఒక 2 సెకండ్లు అయిన తర్వాత వేయించుకోవాలి. నేను కొంచెమే ఉంది కదా అని చెప్పేసి కొంచెమే ఆయిల్ వేసానండి. మీరు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకొని ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు మిర్చి బజ్జీలు. ఈ విధంగా తీసేసుకొని ఒక దీంట్లో వేసేసుకోవాలి బౌల్లో. నేను ఈ హాట్ బాక్స్లో వేసేస్తున్నానండి. అలాగే ఇంకో విడత వేసేసుకుందాం. చాలా బాగుంటాయండి ఇట్లా వేసుకుంటే కనుక. అసలు బయట కొన్న మిర్చి బజ్జీలానే ఉంటాయి. దీంట్లో నేను ఏమీ స్టఫ్ చేయలేదండి, కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు చేసుకుంటే కనుక మీరే అంటారు ఎంత బాగుందో అని. చాలా బాగుంటుందండి ఇది. చూసారు కదండి, ఇవి కూడా వేగిపోయినాయి. ఈ విధంగా ఒక్కొక్కటిగా అన్నీ వేసేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మిర్చి బజ్జీ రెడీ అయిపోయింది. దీంట్లో నేను ఎటువంటి స్టఫ్ చేయలేదు. ఇది లోపల గింజలు తీసి మనం తింటే కనుక చాలా బాగుంటుందండి. చేసుకొని తింటే కనుక మీరు కూడా ట్రై చేయండి.
ట్రై చేసి దీన్ని కామెంట్ రూపంలో నాకు తెలియపరచండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.